ప్రియ శ్రోతలు, నేటి వాక్యపాఠం యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయంతో ప్రారంభమవుతోంది. సావధానంగా వినండి. దేవుని ఆలయ ద్వారము దగ్గర కొన్ని హెచ్చరిక మాటలు ప్రవచన రీతిగా దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. 2 నుండి 6 అధ్యాయంలోని ప్రవచనాలన్నీ యిర్మీయా తన సేవా జీవితంలోని మొదటి 5 సంవత్సరాల కాలంలో పలికినవే. 20 సంవత్సరాల యువదశలో యిర్మీయా తన ప్రవక్త సేవను ఆరంభించాడు. ప్రజలపైకి రాబోయే తీర్పును ధైర్యంగా ప్రకటించాడు, ప్రవచించాడు. యువకుడైన యోషీయా దేవాలయం శుభ్రం చేయాలనే శాసనం జారీ చేశాడు. అప్పుడు దేవాలయంలో దేవుని గ్రంథం దొరికింది. 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు యిర్మీయా ప్రవచనాలు ఈ నేపథ్యంలోనే చెప్పబడినవి. యోషియా రాజు యువకుడు, దేవుని ఎడల భయభక్తులు గలవాడు. ప్రజల నైతిక ప్రమాణాలు దిగజారిపోతూ ఉంటే చూచి ఎంతో బాధపడ్డాడు. రాజు, ప్రవక్త ఇద్దరూ యువకులే, ఇంచుమించు సమాన వయస్సు గలవారు. ఇద్దరూ సన్నిహిత స్నేహితులు, ఏక భావము ఏక మనస్సు గలవారు. యిర్మీయా తండ్రి హిల్కియా, అతడు యాజకుడు. దేవాలయ శుద్ధి కార్యక్రమంలో దేవుని గ్రంథం హిల్కియాకు దొరికింది. అతడు ఉద్రేకభరితుడయ్యాడు. యిర్మీయా దేవాలయ ద్వారము దగ్గరే నిలిచి ప్రవచించాడు. 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా వద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అక్కడే ప్రకటించు. యెహోవాకు నమస్కారము చేయటానికి ఈ ద్వారములలో బడి ప్రవేశించే యూదావారలారా, యెహోవా మాట వినండి. శ్రోతలు వింటున్నారా? గ్రంథం దొరికింది. ప్రజలు తండోపతండాలుగా దేవుని మందిరానికి రావటం మొదలుపెట్టారు. ఆలయానికి వస్తున్నారా? మంచిదే, కాని కొంచెం ఆత్మ పరీక్ష చేసుకోండి అంటున్నాడు యిర్మీయా. దేవుడు చెప్పిన మాట, యెహోవా వాక్కు వినండి. నేను ఈ స్థలమున మిమ్ములను నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనండి. ఊరికే దేవాలయంలో హాజరైనందువల్ల ప్రయోజనమేమిటి? మీ మార్గములు మీ క్రియలు మారాలి. మీకు ఆధ్యాత్మిక దిద్దుబాటు అవసరం. ఉపరితలాన్ని మెరుగుపెట్టి లాభం లేదు, అంతఃశుద్ధి కావాలి. ఆంతరంగిక శుచి మీకు కలగాలి. యాంత్రికంగా దేవాలయానికి రావడం పోవడం వల్ల మీకు ఒరిగేదేమీ ఉండదు. హృదయశుద్ధి గలవారే దేవుణ్ణి చూడగలరు. 4వ వచనం, ఈ స్థలం యెహోవా ఆలయం అంటూ పదే పదే మీరు చెప్పుకుంటారే, ఇలాంటి మోసకరమైన మాటలను ఆధారము చేసుకోకండి. ఆలయం మరమ్మతు చేయబడింది, అందమైన మందిరం అంటూ కట్టడాన్ని గురించి అతిశయిస్తున్నారే గాని వీరి హృదయాలు ఇంకా దేవుని వైపునకు మరలి ఉండలేదు. హిల్కియా దేవాలయంలో గ్రంథాన్ని కనుగొన్నాడు. దాన్ని షాఫానుకు అప్పగించాడు. షాఫాను ఆ గ్రంథాన్ని రాజుకు చదివి వినిపించాడు. వెంటనే రాజు యూదా యెరూషలేము పెద్దలను సమావేశపరిచాడు. వారందరికీ ఆ గ్రంథంలో ఉన్నదంతా వినిపించబడింది. ప్రజలందరూ సామూహికంగా ఒకే తీర్మానం చేసుకున్నారు. మేము ఈ గడియ నుండి దేవుని సన్నిధిలో ఆయననే వెంబడిస్తాము. వారు పస్కా పండుగ ఆచరించారు. 2 దినవృత్తాంతములు 35వ అధ్యాయం 18 నుండి 19వ వచనం వరకు పరిశీలించండి. ప్రవక్త అయిన సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీయులలో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరించబడి ఉండలేదు. యోషియా, యాజకులు, లేవీయులు, అక్కడ ఉన్న యూదా, ఇశ్రాయేలు వారందరూ యెరూషలేము కాపురస్తులు ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలు రాజులందరిలో ఒక్కడైన పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. యోషియా ఏలుబడియందు 18వ సంవత్సరాన ఈ పస్కా పండుగ జరిగింది. దశాజ్ఞలే కాదు, వారి వ్యక్తిగత జీవితాలలో వారు పాటించాల్సిన నియమాలెన్నో ఉన్నాయి. వాటిని చెయ్యకుండా ఊరికే గుడికి వచ్చినంత మాత్రాన ఎట్టి ప్రయోజనము ఉండబోదు.
9-10 వచనాలు. ఇదేమి, మీరు జార చోరక్రియలను నరహత్యను చేస్తూ అబద్ధ సాక్ష్యం పలుకుతూ బయలునకు ధూపం వేస్తూ మీరెరుగని దేవతలను అనుసరిస్తున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుస్తూ విడుదల నొంది ఉన్నామని మీరు చెబుతారు. ఈ హేయక్రియలన్నీ జరిగించటానికేనా మీరు విడుదల నొందారు? యెహోవా ఆలయానికి రావటమేమిటి, బయలును పూజించటమేమిటి? ఈ రెండూ ఎలా చేయగలుగుతున్నారు? ఏదో ఆలయం మరమ్మతు చేశాము, వారానికి ఒకసారి వచ్చి యెహోవాకు స్తోత్రము చెబితే అది చాలదా అనుకుంటున్నారా? కొత్త ఆలయమైతే కట్టుకుంటారు గాని అందులో కూడేది పాత మనుషులే. నాది అని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించండి. నేనే ఈ సంగతి కనుగొంటున్నాను. ఇదే యెహోవా వాక్కు. జనసంఖ్య ఎక్కువగా ఉండి ఆర్భాటంగా సభలు నిర్వహించినంత మాత్రాన అది ఉజ్జీవమనడానికి వీలు కాదు. మనుషుల జీవితాలను మార్చేదే అసలైన ఉజ్జీవం. చరిత్రలో గత కాలంలో వచ్చిన ఉజ్జీవాల వల్ల ప్రజాజీవితంలో గొప్ప మార్పు కలిగింది. ప్రజలు తమ పాపాలను ఒప్పుకొని వాటిని విసర్జించారు, పశ్చాత్తప్తులయ్యారు. 16వ వచనం. కాబట్టి నీవు ఈ జనము కోసమై ప్రార్థన చెయ్యవద్దు, వారి కొరకు మొర్రపెట్టవద్దు, నన్ను బతిమాలవద్దు. నేను నీ మాట వినను. వారు దేవుని వద్దకు మరలితేనే గాని దేవుడు వారి ప్రార్థన వినడు. వారి పక్షాన ఎవరైనా విజ్ఞాపన చేసినా అది కూడా నేను వినను అంటున్నాడు దేవుడు. ప్రజలు రక్షించబడనొల్లని వారైతే వారి ప్రార్థన దేవుడు వినడు. ఇది నిజం. ఆదివారం మొదలుకొని శనివారం వరకు ప్రతిరోజు దేవునికి చెందిన బిడ్డవు. 23వ వచనం. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు జనులై ఉంటారు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న మార్గమంతటి యందు మీరు నడుచుకోండి. శ్రోతలు వింటున్నారా? దేవుడు వారి నుండి ఏమి కోరుతున్నాడు? విధేయత. దేవాలయానికి వస్తున్నాము గదా అంటే అది మాత్రమే చాలదు. వారికి విధేయత గల మనస్సు ఉండాలి. గుడికి ఆషామాషీగా వెళ్లడం విధేయతకు ప్రత్యామ్నాయం కాదు గదా. వ్యక్తిగత సాక్ష్యం ముఖ్యం. గుడికి వెళ్లుతున్నాను అనే సాక్ష్యం కంటే లోకమెదుట నీ సాక్ష్యం ఎలా ఉంది అనేది ముఖ్యం. వచ్చేది యెహోవా ఆలయానికి, బయటికి వచ్చి బయలుదేవతకు ధూపం వేస్తారు. ఇట్టి ద్వంద్వ వైఖరికి దేవునికి చాలా కోపం వస్తుంది. ఇలాంటిది ఆయనకు బొత్తిగా గిట్టదు. 26-27 వచనాలు. దేవుడంటున్నాడు, వారు నా మాట వినటం లేదు, చెవియొగ్గటం లేదు. తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకుంటున్నారు. వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైపోయారు. నీవీ మాటలన్నీ వారితో చెప్పినా వారు నీ మాటలు అంగీకరించరు. నీవు వారిని పిలిచినా వారు నీకు ఉత్తరమియ్యరు. ప్రజలు విన్నా వినకపోయినా యిర్మీయా నమ్మకంగా దేవుడు చెప్పమన్నది చెప్పి తీరాలి. మనం ఎంతమందికి వినిపించాము అని తలలు లెక్కించటం కాదు. దేవుడు చెప్పమన్నాడు గనుక చెప్పాను, వింటారా లేదా అనేది మన సమస్య కాదు. వాక్యం ప్రకటించాలి. మనం ప్రకటించే వాక్యానికి అనుగుణంగా మన జీవితాలుండాలి. అదే ప్రభువు మన నుండి కోరుతున్నాడు. 29వ వచనం. తనకు కోపము తెప్పించే తరం వారిని యెహోవా విసర్జించి వెళ్లగొడుతున్నాడు. సియోను, నీ తల వెండ్రుకలను కత్తిరించుకో, వాటిని పారేయి. చెట్లు లేని మెట్టల మీద ప్రలాప వాక్యమెత్తు. దేవునికి కోపం రేపే తరమిది. యెరూషలేము మీదికి కఠినమైన తీర్పు రాబోతున్నది. 31వ వచనం. నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేశారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించడానికి బెన్ హిన్నోము లోయలో ఉన్న తోపెతునందు బలిపీఠాలను కట్టుకున్నారు. గుర్తుంచుకోండి శ్రోతలు, హిన్నోము లోయలో తోఫెతు ఎత్తైన స్థలం.
అక్కడ మొలెకు దేవత విగ్రహమున్నది. దాన్ని బాగా కాల్చి వేడెక్కించి ఆ విగ్రహం చేతుల్లో పసిపిల్లలను ఉంచుతారు. ఆ పిల్లలు అలాగే మలమల మాడి చస్తారు. అది వారు అర్పించే బలి, నరబలి, శిశుబలి. మొలెకు విగ్రహం ఇత్తడిది. శ్రోతలు, ఇశ్రాయేలు ప్రజల మొండి వైఖరి ఎంతవరకు వచ్చిందో చూచారా? 8వ అధ్యాయంలో యిర్మీయా సందేశం కొనసాగుతోంది. అతడు యెహోవా మందిర ద్వారం దగ్గరే నిలిచి ఈ ప్రవచనాలు పలుకుతున్నాడు. యిర్మీయా 8వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానులు అవమానము నొందిన వారయ్యారు. వారు విస్మయమొంది చిక్కులో పడ్డారు, అందులో ఇరుక్కున్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు. వారికి ఏపాటి జ్ఞానము కలదు? దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తున్నారు, నిరాకరిస్తున్నారు, ధిక్కరిస్తున్నారు. ఇదే వారి పాపం. లోపలి నుండే వారి పతనావస్థ మొదలైంది. నాడు నేడు పండితులు పామరులు చేస్తున్న పాపమిదే. దేవుని వాక్యాన్ని వినిపించుకోరు, పెడచెవిని పెడుతున్నారు. బహిరంగ ప్రదర్శన కాదు, అంతరంగ ప్రవర్తన మాత్రమే దేవుడు తన ప్రజల నుండి కోరుతున్నాడు. తన ప్రజలతో తాను సంయుక్తమైపోయిన యిర్మీయా తన మనోవేదనను, శోకాన్ని వారితో పంచుకుంటూ అన్నాడు. 8వ అధ్యాయం 20 నుండి 22వ వచనం వరకు. కోతకాలం గతించింది, గ్రీష్మకాలం జరిగిపోయింది, మనము రక్షణ నొందకుండానే ఉన్నాము అని చెబుతారు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుతున్నాను, వ్యాకుల పడుతున్నాను. ఘోర భయం నన్ను పట్టింది. గిలాదులో గుగ్గిలము ఏదీ లేదా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగడం లేదు? దేవుడు వారి పునరుద్ధరణకు సదుపాయం చేశాడు కాని వీరు మరీ మాట వినని గడుగ్గాయలైపోతున్నారేమిటి? వీరి మొండి వైఖరికి దేవుని హృదయం ఎంతో గాయపడింది. 9వ అధ్యాయం 1వ వచనం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. యిర్మీయా కఠినమైన సందేశం ప్రకటించాల్సి వచ్చింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. యేసుక్రీస్తు యెరూషలేమును గురించి విలపిస్తూ ఉంటే విన్నవారు ఈయన యిర్మీయా అయి ఉంటాడు అనుకున్నారు. నా జనులందరూ వ్యభిచారులు, ద్రోహుల సమూహము అయి ఉన్నారు. ఆహాహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు! నేను నా జనులను విడిచి వారి వద్ద నుండి తొలగిపోతాను. శ్రోతలు, వీరంటే దేవునికి ఎంత అసహ్యమేసిందో గదా! 23, 24 వచనాలు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృపచూపుతూ నీతి న్యాయములు జరిగించే యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోటాన్ని బట్టే అతిశయించాలి. అట్టి వాటిలో నేనానందించేవాడను. ప్రజల ఆధ్యాత్మిక నైతిక విలువలను దేవుడు చూస్తున్నాడు. విలువలు పాడైపోతే జాతిగాని దేశంగాని కుప్పకూలిపోతుంది. ఇది దేవుని వాక్కు. ప్రియ శ్రోతలు, ముగింపులో శోధనను గురించి కొన్ని విషయాలు వినండి. యేసు ప్రభు మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో అన్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెళుకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కాని శరీరం బలహీనం. మనం ఏమరుపాటున ఉన్నప్పుడే పాపక్రిమి మనలో ప్రవేశిస్తుంది. జాగ్రత్త, దాన్ని నిరోధించండి. యిర్మీయా గ్రంథంలో పదే పదే నీతిమంతుని ప్రస్తావన వస్తుంది. ఎవరైతే పూర్తిగా దేవునికి సజీవయాగముగా సమర్పించుకుంటారో వారే నీతిమంతులు. అలాంటి వ్యక్తుల ద్వారా దేవుడెన్నో గొప్ప కార్యాలు గతంలో చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు. యిర్మీయా కాలంలో అబద్ధ ప్రవక్తలు నాటు వైద్యుల్లాగా వ్యాధి ఒకటైతే ఔషధం మరొకటి ఇచ్చి
రోగాన్ని వృద్ధి చేశారు. యిర్మీయా స్పష్టంగా చెప్పాడు, మానవుని అసలు వ్యాధి హృదయ సంబంధమైనది. యిర్మీయా ప్రవచనాలలో హృదయం అనే మాట ఎక్కువగా వినపడుతుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది భయంకరమైన వ్యాధి గలది. దేవుడు మాత్రమే ఈ హృదయ రోగాన్ని కుదర్చగలడు. సమాధానము లేని చోట సమాధానము అంటూ వీరు నినాదాలు చేస్తారు. యిర్మీయా గ్రంథ ప్రబోధం మనలను విశ్వాస పథంలో ఎంతో బలపరుస్తుంది. మన విశ్వాసం ఎందులో? అబద్ధ బోధలను, ప్రవచనాలను నమ్మరాదు. యిర్మీయా 7:4 మోసకరమైన మాటలను ఆధారం చేసుకోవద్దు. 8 అవి మీకు నిష్ప్రయోజనం. అలాగే దావీదు రాజు ఇదే మాట అన్నాడు. కీర్తనలు 52:7 తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకునేవాడు వీడే అని చెప్పుకుంటూ అతణ్ణి చూచి నవ్వుతారు. కీర్తనలు 146:3-4 రాజుల చేతనైనా నరుల చేతనైనా రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకండి. వారి ప్రాణము వెడలిపోతుంది. వారు మంటిపాలవుతారు. వారి సంకల్పములు నాడే నశిస్తాయి. ఆమోస్ గ్రంథం 6:1 సీయోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. సామెతలు 28:26 తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. యెషయా 31:1 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్యపెట్టక, యెహోవా యొద్ద విచారింపక, సహాయము నిమిత్తము ఈజిప్టుకు వెళుతూ గుర్రాలను ఆధారము చేసుకొని వారి రథాలు విస్తారములని, రౌతులు బలాఢ్యులని వారిని ఆశ్రయించే వారికి శ్రమ. అలాగే కొందరు స్వశక్తిపై ఆధారపడేవారున్నారు. 44 కీర్తన 6 దావీదు అంటున్నాడు, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తి నన్ను రక్షించజాలదు. కాని 118 కీర్తన 8-9 ప్రకారం మనుష్యులను నమ్ముకోవటం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులను నమ్ముకోవటం కంటే యెహోవాను ఆశ్రయించటమే మేలు. సామెతలు 3:21-26 నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకో. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకు. అవి నీకు జీవముగా, నీ మెడకు అలంకారముగా ఉంటాయి. పాఠం సమాప్తం. మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.